హలో ఎవ్రీవన్, ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నా. సో వన్ మోర్ మినీ వ్లాగ్ గైస్, చూసేయండి. ఓకేనా? గోరింటాకు ఆషాఢం కదా, సో ఇది మా అత్త పంపించింది అనమాట. గోరింటాకు అక్కడ చెట్టు, పెద్ద చెట్టు ఉంది. సో అది కోసి పంపించారు. చిట్టి తల్లికి పెట్టాలి, దాన్ని పడుకోబెట్టి. సో ఆషాఢంలో గోరింటాకు బాగా పెట్టుకుంటారు కదా లేడీస్, అది బాగా పండుతుంది కూడా అంటారు. చూద్దాం మరి మాకు ఎలా పండుతుందో. మీలో ఎంతమందికి గోరింటాకు అంటే ఇష్టం కామెంట్ చేయండి. అండ్ ఈ ఆషాఢంలో ఎంతమంది గోరింటాకు పెట్టుకున్నారో కూడా కామెంట్ చేయండి. పెట్టుకోకపోతే లేట్ ఎందుకు, సబ్స్క్రైబ్ చేసుకోండి, గోరింటాకు పంపిస్తా. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం గ్రైండ్ చేసేసిన. అండ్ చూసారు ఎట్లా పండిందో. ఇంకా పెట్టుకోవాలి. చిట్టి తల్లిని నిద్రకేసి దాన్ని పెట్టి తర్వాత మేము పెడతాం. పెట్టుకునేటప్పుడు కొంచెం నిమ్మకాయ చాలు, ఇప్పుడు వద్దు నీకు. చిన్నతల్లి చేతులు మాత్రం నేను ఎంతో ఇష్టంతో పెడుతున్నానా. పెట్టంగానే మమ్మీ చాలు మమ్మీ, ఇంకా చాలు తీసేయను. సో గోరింటాకు బాగా పండాలంటే నేను ఒక టిప్ చెప్పిన. సో మనం గ్రైండ్ చేసుకునేప్పుడు కొంచెం చింతపండు, కొంచెం పంచదార అండ్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం పెరుగు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. మొత్తం అయిపోయిన తర్వాత పెట్టుకునే ముందు కొంచెం నిమ్మకాయ పిండుకుంటే అసలు సూపర్గా పండుతుంది గోరింటాకు. సో చిట్టి తల్లికి అయితే పెట్టేసి దాన్ని నిద్రకేసి చేతులకి మాత్రం కవర్లు కట్టేశాను. మళ్ళా దుప్పట్లకు పోస్తుందేమో అని చెప్పేసి ఇక నేను కూడా పెట్టుకున్నా. అప్పటికే 11 అయిపోయింది టైము. ఇక నాకు మస్తుగా నిద్ర వచ్చేస్తుంది. అందరు పెట్టుకోగా నేను కూడా పెట్టుకున్నా. అండ్ పెట్టుకుంటుంటేనే ఎంత బాగా పండిందో తెలుసు అసలు గోరింటాకు. సో ఇది ఎట్లా పండింది ఏంటి అనేది రేపు పెడతాను, చూసేయండి. ఓకేనా గాయస్? మీలో ఎంతమంది గోరింటాకు అని పెట్టుకోగా నేను కూడా ఇప్పుడు ఫ్రెష్ అయ్యి వచ్చి గోరింటాకు పెట్టుకున్నాను అనమాట. అండ్ టైం వచ్చేసి 11 అయింది. టైం కూడా చూపిస్తాను. సో ఈ గోరింటాకు ఎట్లా పండింది ఏందనేది రేపు చూపిస్తా, చూసేయండి. ఓకేనా? అండ్ ఆషాఢం కదా, ఇప్పుడు గోరింటాకు బాగా పండుతుందంట. సో మీరు కూడా డెఫినెట్గా గర్ల్స్, లేడీస్ అందరూ గోరింటాకు పెట్టుకోండి. ఓకే? సో గుడ్ నైట్. ఇక నాకు నిద్ర వచ్చేసింది. టైం 11 అయిపోయింది. బాయ్. హలో ఫ్రెండ్స్, ఇదిగోండి చిట్టి తల్లి గోరింటాకు చూసారు ఎట్లా పండిందో. అండ్ నాది అండ్ కనిగే కాళ్ళకి కూడా పెట్టాడు. కాళ్ళకే అంతలో ఏం అంటే పండిందిలే, బాగానే చాలు. అండ్ నా ఇంకొక హ్యాండ్ వాళ్ళందరికీ పెట్టగా నాకు ఇలా పండింది. నేను దాన్ని ఇలా పోసేసుకున్నా. సో నేను కూడా కాళ్ళకి పెట్టుకున్నా. చూసిందా మా కాళ్ళు ఎట్లా? ఇద్దరు ఇచ్చిందని నీ కాళ్ళు చూపించమ్మా. సో అని కాళ్ళకి పట్టీలు లేవు ఎందుకు అని అనుకుంటారేమో. స్కూల్లో వాటన్నిటికీ నో ఎలో. అండ్ మేడం ఇప్పుడే లేచింది, ఇంకా స్కూల్కి అయితే బయలుదేరాలి. వాళ్ళ మిస్కి చూపించిందంట గోరింటాకు పెట్టుకున్నాం మిస్ చూడండి అని. సో అందుకే వాళ్ళ ఏడవకుండా లేచింది గోరింటాకు అనగానే. ఎందుకంటే నా గోరింటాకు. అండ్ మా ఆయన కూడా పెట్టుకున్నారు. ఆయనది కూడా లేచాక చూపిస్తా. సో లాస్ట్ టైం నేను గోరింటాకు వ్లాగ్ పెట్టినప్పుడు నాకు కొంతమంది మెసేజ్ చేశారు, మీ గోరింటాకు సరిగ్గా పండలేదు అంటే. గోరింటాకు మంచిగా పండితే మంచి భర్త వస్తారు, ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడు, లేకపోతే రారు అని అంటారు. ఏదో ఉంది కదా దానికి సంబంధించిన సామెత. సో అది పెట్టుకొని వాళ్ళు ఏం మెసేజ్ చేశారు అని అంటే, మీకు గోరింటాకు సరిగ్గా పండలేదు, మీ వారు మంచివారు కాదు అని అన్నారు. సో నేనేం చెప్తున్నా అంటే వాళ్ళందరికీ, మనం గోరింటాకు అంటే ఎర్రగా పండితే మంచి భర్త, పండకపోతే
చెడ్డ భర్త ఇదేంటండి నాకు అర్థం కాదు. వాట్ ఏ ఫన్నీ జోక్, నాకు జోక్లా అనిపించింది. అండ్ నేనేమంటానంటే మంచి చెడులు అనేది మనం పెట్టుకునే గోరింటాకు వల్ల ఉండవండి. వాళ్ళు మనల్ని చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. అంటే ఐ మీన్ వాళ్ళ మన మీద చూపించే ప్రేమ కన్సల్ట్ని బట్టి ఉంటుంది అనమాట, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనేది. సో గోరింటాకుని బట్టి అయితే ఉండదు. లాస్ట్ టైం నేను పెట్టుకున్న గోరింటాకు ఆల్రెడీ గ్రైండ్ చేసి 2 days అయిపోయింది. అంటే నిద్ర చేసిన గోరింటాకు సరిగ్గా పండదు అని అంటారు కదా. నేను అయినా కానీ ఏదో ఉంది కదా, దాన్ని వేస్ట్గా పడేయడం ఎందుకని చెప్పేసి పెట్టుకున్నా. అందుకే నాకు లాస్ట్ టైం సరిగ్గా పండలేదు. ఇదైతే ఫ్రెష్ది, మరి ఇప్పుడు బాగా పండింది కదా, అంటే నాకు ఇప్పుడు మంచి భర్త. సో చెప్పండి, మీరే చెప్పండి, ఏంటి ఇది జోక్లా లేదు నిజంగా. అఫ్ కోర్స్ అది నమ్మకం, దాన్ని నేనేం కాదనట్లేదు, దాన్ని నేనేమి తీసి పారేయట్లేదు. బట్ చెప్తున్నా, మంచి చెడులు అనేది గోరింటాకు ఎర్రగా పండితే నల్లగా పండితే ఉండదు. వాళ్ళు మన మీద చూపించే క్యారింగ్ని బట్టి ఉంటుంది, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనేది. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను ఒక క్లారిటీ ఇచ్చాను అని అనుకుంటున్నా. సో ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే చిన్న సబ్స్క్రిప్షన్ వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. సో దాని ద్వారా నేను ఇంకొంచెం ఎదగడానికి మీరు నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ గైస్ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్